ఎరుకో అందరూ వాక్యం ఒకసారి ఉండండి. అందరూ వాక్యం వినాలండి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే గనక చేసి చూడండి, లేనుడలో శ్రద్ధగా వినండి. మీ పేరేంటమ్మా? నా పేరు కుమారమ్మ. కుమారి గారు వాక్యం చదువుతున్నారు, మన మధ్యలో ఉన్న వారు వాక్యం చదువుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధ కలిగి వినండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం కంపల్సరిగా వినాలి, లేనేడలో చదవాలి. మరి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం కొన్నాళ్ళకి ఉండదు. ఇది చాలా బహు జాగ్రత్తగా మీరు ఇంటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంచి తీసుకొని వెళ్తారు, ఏదన్నా అవసరమైతే కొనుక్కోవడానికి డబ్బులు తీసుకొని వెళ్తారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మందిరానికి వచ్చినప్పుడు తీసుకొని వస్తున్నారా? ఎన్నో స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక్కడ దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి ఎవరు కూడాను. ఇది ఒక మరి అంటే మీరు పనిలో ఉండొచ్చు, కనీసం ఫోన్లో అయినా బైబిల్ ఉంటుంది, డౌన్లోడింగ్ చేసుకోండి. మీ దగ్గర అక్కడికక్కడ ఉండకపోవచ్చు, ఫోన్లో బైబిల్ ఉంటుంది. తెలుగు బైబిల్ అని కొడితే ప్లే స్టోర్లో వస్తుంది. ఫోన్లో డౌన్లోడింగ్ చేసుకొని వాక్యం చదివినప్పుడు వాక్యం వైపే చూడండి. ఏలు పెట్టి చూడాలంట, ఇలాగ ఏలు పెట్టి చూడాలంట. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏలు పెట్టి ఇలాగ, ఇప్పుడు ఇది వాక్యం ఉంది కదా, ఇలా ఏలు పెట్టి చూడాలంట కదా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మ. మన మధ్యన ఉన్న కుమారి అమ్మగారు చదువుతారు. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీయను కుమారుడగు బరియను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఆయన నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేసెను. మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసి, అప్పుడు యేసు నిలిచి మేడం గారు పిలిచినట్టున్నారు, పాపం వెళ్ళిపోయారు. చదవండి వేరే వాళ్ళు ఎవరైనా. అమ్మ నేను చదవనమ్మా. చదువునానా. వారు ఎరుకో పట్టణంనకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యం తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాని నడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి చదివిన బంగారు తల్లికి కూడా నా హృదయపూర్వక మరణాతండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరి కుమారి గారు కూడా చదివారు, పాపం ఆవిడ మేడం గారు కేకేసినట్టున్నారు, వెళ్ళిపోయారు. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అందరికీ మరణాత. అందరూ భోంచేశారండి. ఇంటికాడికి